ప్రాంతానికో పేరుతో పిలుచుకునే డబ్బుకి పరిచయం అక్కర్లేదు. ధనం మూలం ఇదం జగత్. ఈ స్టేట్మెంట్ చెప్పినోడు ఉన్నోడో లేనోడో తెలియదు కానీ కరెక్ట్గా చెప్పాడు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి చేరువవుతానని అంది మనీ మనీ. సిరివెన్నెల గారు సరదాగా రాశారనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది దాని అసలు అర్థం ఏంటో. ఏ మోటివేషనల్ స్పీకర్ కూడా ఇవ్వలేని కాన్ఫిడెన్స్ డబ్బు ఇస్తుంది. ఆటమ్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ డబ్బు. సాలిడ్స్ని కేజీల్లో కొలిసినట్టు, లిక్విడ్స్ని లీటర్స్లో కొలిసినట్టు మర్యాదని డబ్బులతో కొలుస్తారు. మీరు ఎవరింటికన్నా వెళ్తే మీ స్టేటస్ని బట్టే గేటు బయట నుంచి మాట్లాడడం, వరండాలో మాట్లాడడం, లేదంటే హాల్లో కాఫీ తాగుతూ మాట్లాడడం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తే సరిపోదు, చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్. పెద్ద ఉద్యోగం అంటే పెద్ద జీతం అన్నమాట. అంతెందుకు, మీరెంత దొంగన కొడుకైనా పర్లేదు, శాలరీ ఎక్కువ ఉంటే చాలు, పిల్లలను కూడా ఇచ్చేస్తారు. అంటే సిగరెట్టు మందు తాగడం రైటో తప్పో పక్కన పెడితే డబ్బులు సంపాదించకపోవడం మాత్రం పెద్ద తప్పు అన్నమాట. ఇవన్నీ తరతరాలుగా అన్ని కులాల మతాల వాళ్ళు కలిసి పాటిస్తున్న సాంప్రదాయాలు. ఆఖరికి ముష్టోళ్ళు మీకు ఇచ్చే మర్యాద కూడా మీరిచ్చే ముష్టి మీద డిపెండ్ అయి ఉంటుంది. రూపాయో 2 రూపాయలు ఇస్తే మీ మొహం కూడా చూడరు. చేతిలో 10 పడితే కానీ అటు నుండి రియాక్షన్ ఉండదు. డబ్బుంటే మిమ్మల్ని ఈ లోకం చూసే తీరే వేరుగా ఉంటుంది. డబ్బుంటే మీరు అందంగా కనిపిస్తారు, మీరు అందంగా లేకపోయినా కనిపిస్తారు. డబ్బున్నోడు ఒక షార్టు టీషర్టు వేసుకొని తిరిగితే సింప్లిసిటీ అంటారు, కామన్ మ్యాన్ వేసుకుంటే కామన్ మ్యాన్ అనే అంటారు. డబ్బున్నోడు చెప్పే చెత్తని ఫిలాసఫీ అంటారు. డబ్బున్నోడు జోక్కి అందరూ నవ్వుతారు, అది జోక్ కాకపోయినా. డబ్బున్నోడికి ఒకవేళ ఏం తెలియకపోయినా అన్నీ తెలుసని ఒప్పుకుంటుంది ఈ సొసైటీ. అవే మాటలు సామాన్యుడు చెప్తే సొల్లు అంటారు. సిగరెట్, మందు లాంటి అలవాట్లు మామూలు మనుషులకి వ్యసనాలు. అదే డబ్బున్నోళ్ళు చేస్తే సరదా, రిలాక్సేషన్. డబ్బున్నోడు చేసే మంచి హెడ్లైన్స్లో వస్తే సామాన్యుడు చేసే మంచి లాస్ట్ పేజ్ లాస్ట్ కాలంలో కూడా రాదు. మీరు డబ్బు వెనక జస్ట్ నడవండి, మిగతావన్నీ మీ వెనక పరిగెడతాయి. అది లేదు ఇది లేదు, 99% అన్నీ వచ్చేస్తాయి. కొంతమంది ఇది ఒప్పుకోకపోయినా ఇదే నిజం. సరైన అవసరం పడితే కానీ దాని వాల్యూ తెలీదు. వయసులో ఉన్నప్పుడే ఈ విషయం గురించి ఆలోచించండి. మాటలు కడుపు నింపవు, ప్రేమ అసలే నింపదు. బీ రెస్పాన్సిబుల్. డబ్బులతో గేమ్స్ వద్దు, శాలరీలు లేచిపోతాయి. డబ్బుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? డబ్బు ఖచ్చితంగా కావాలి, సంపాదించాలి, జాగ్రత్త చేసుకోవాలి. మనిషికి ఎంత కావాలంటే మీకు చిన్న అవసరం వస్తే ఎవరి ముందు చెయ్యి సాచనంత, పెద్ద అవసరం వస్తే ఎవరి కాళ్ళు పట్టుకోనంత. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బెడ్ ఎక్కిన దగ్గర నుండి పాడెక్కేదాకా ఎంత కావాలో అంత సంపాదించి దాచుకోండి. నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీ దగ్గర ఏదన్నా టాపిక్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మైండ్ థాట్స్ ఆన్ లైఫ్.